హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసిసి షో. ఈ వీడియోలో మనం ఐటీసీ Q1 FY22 రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఈ వీడియోని మనం 2 పార్ట్స్గా చూద్దాం. ఒకటి వచ్చేసి రెవెన్యూ నంబర్స్ ఎలా ఉన్నాయి Q1కి, అలా కాకుండా అదేవిధంగా ఇంకోటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏమొచ్చాయో కూడా చూద్దాం రెవెన్యూ డిస్కషన్ తర్వాత. సో క్వార్టర్లీ రిజల్ట్స్ నంబర్స్ చూస్తే సేల్స్ Q1 FY22కి 12,884 crores ఉండింది. సో సేల్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 36.54%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 8.12%తో డిగ్రో అయింది. అదే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూస్తే టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసి Q1 FY22కి 12,959.15 crores ఉండింది. సో ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 36.39%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 8.46%తో డిగ్రో అయింది. అదే ఎబిటా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిసియేషన్, అమోర్టైజేషన్ ఎలా ఉండిందంటే ఎబిటా Q1 FY22కి 3,992 crores ఉండింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటా 50.81%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 10.75%తో డిగ్రో అయింది. అలాగే ఎబిటా మార్జిన్ Q1కి ఎబిటా మార్జిన్ వచ్చేసి 30.8% ఉండింది. అదే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే ఎబిటా మార్జిన్ అనేది 294 basis pointsతో ఇంక్రీజ్ అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 80 basis pointsతో డిక్రీస్ అయింది. అదే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, టోటల్ ప్యాట్ వచ్చేసి ఈ Q1 FY22కి 3,013.49 crores. ఇయర్ ఆన్ ఇయర్ ప్యాట్ అనేది 28.63%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 19.61%తో డిగ్రో అయింది. అదే ప్యాట్ మార్జిన్ చూసినట్లయితే Q1కి 23.39 ఉండింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 144 basis pointsతో ప్యాట్ మార్జిన్ డిక్రీజ్ అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 334 basis pointsతో డిక్రీజ్ అయింది. సో ఓవరాల్గా రెవెన్యూ చూస్తే సేల్స్ కానీ, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కానీ, ఎబిటా కానీ, ఎబిటా మార్జిన్ చూసినా, ప్యాట్ చూసినా ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం డిక్రీజ్ అయ్యాయి. ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిక్రీజ్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి Q1 FY22లో వేవ్ 2 అనేది స్టార్ట్ అయింది. వేవ్ 2 ఇంపాక్ట్ అక్రాస్ ఇండియా ఉండడం వల్ల కొన్ని చోట్ల లాక్డౌన్స్ ఎక్స్టెన్షన్ అనేది ఎక్కువ వీక్స్ డేస్ ఉన్నా ఓవరాల్గా చూసుకుంటే ఇంపాక్ట్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ బ్రేకప్. సిగరెట్ బిజినెస్లో సేల్స్ అనేది Q1 FY22కి 5,122 crores ఉండింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 32.91%తో సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 12.59%తో డిగ్రో అయింది. సో అలాగే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ చూసినట్లయితే Q1లో PBIT వచ్చేసి 3,220.94 crores, అంటే ఇయర్ ఆన్ ఇయర్ 36.7%తో ఇంక్రీజ్ అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 12.14%తో డిక్రీస్ అయింది. సో ఎఫ్ఎంసీజీ చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా ఎఫ్ఎంసీజీలో కంపెనీ మిగతా బిజినెస్తో పోలిస్తే కంపెనీ ఎఫ్ఎంసీజీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది, దాంట్లో గ్రో అవడానికి ట్రై చేస్తుంది. సో ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఎలా ఉందంటే సేల్స్ 3,725.55 crores ఉండింది Q1 FY22లో. సో ఇయర్ ఆన్ ఇయర్ ఎఫ్ఎంసీజీ సేల్స్ వచ్చేసి 10.39%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 1.02%తో గ్రో అయింది. ఒక డిస్రప్షన్ అనేది ఉన్నా సరే Q1లో వేవ్ 2 వలన సేల్స్ అనేది కొంచెం ఒక 1% ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. ఒక డిస్రప్షన్ ఉన్నా సరే Q4 FY21తో కంపేర్ చేసుకుంటే. అదే ఎబిటా వచ్చేసి Q1 FY22కి 299 crores ఉండింది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ 16%తో గ్రో అవుతాయి. ఎబిటా అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 2.29%తో డిగ్రో అయింది. అదే ఎబిటా మార్జిన్ చూస్తే ఈ Q1 FY22కి ఎబిటా మార్జిన్ వచ్చేసి 8 ఉండింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 42 basis pointsతో ఇంక్రీజ్ అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 27 basis pointsతో డిక్రీజ్ అయింది. అదే PBIT, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్
Q1 FY22కి 173.44 crores ఉండింది FMCG బిజినెస్లో. సో ఇయర్ ఆన్ ఇయర్ అది 38.75%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం 8.23%తో డిగ్రో అయింది. సో ఓవరాల్ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ 10% ఇంక్రీజ్ అవుతాయి. ఎబిటా వచ్చేసి 16.34%తో ఇంక్రీజ్ అయింది. అలాగే పీబీఐటీ మార్జిన్ ఏమో 38.75% అనేతో ఇంక్రీజ్ అయింది. సో సేల్స్ కన్నా ఎబిటా అండ్ పీబీటీ గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఆపరేషనల్ లెవరేజ్ కొంచెం ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. సో ఈ ఆపరేషన్ లివరేజ్ ఎంత ఎక్స్పాండ్ అవుతే కంపెనీకి అంత ఎబిటా మార్జిన్లో కానీ పీబీఐటీలో కానీ ఇంకా ఇంక్రీజ్ ఉంటుంది. సో ఓవరాల్గా కంపెనీ రీరేటింగ్ అవ్వడానికి ఫ్యూచర్లో ఈ ఆపరేషన్ లివరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మిగతా సెక్టర్స్ చూస్తే హోటల్స్ అనేది ఓవరాల్గా ఎఫెక్ట్ అయిన సెక్టార్స్లో ఈ ఐటీసీ బిజినెస్లో హోటల్స్ ఒకటి, ఇంకోటి ఎడ్యుకేషనల్ ఏదైతే వీళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయో బుక్స్, క్లాస్మేట్ బుక్స్ లేకపోతే పేపర్ క్రాఫ్ట్ బుక్స్ ఉన్నాయో సో అవి ఈ రెండు చాలా ఇంపాక్ట్ అయ్యాయి. అందుకే హోటల్స్ బిజినెస్లో సేల్స్ ఈ క్వార్టర్కి 127.24 crores ఉంటుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ 463.51% ఇంక్రీజ్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 55%తో డిగ్రో అయింది. సో ఏదైతే ఇయర్ ఆన్ ఇయర్ 463.51%తో ఇంక్రీజ్ అయిందో అది ఇక్కడ చూస్తే పర్సంటేజ్ వైజ్గా ఎక్కువగా కనిపించవచ్చు. కానీ మనం లాస్ట్ ఇయర్ Q1లో ఏదో వేవ్ అని ఉందో మొత్తం ఇండియా ఫేస్ చేసిందో లాక్డౌన్, దాంతో కంపేర్ చేయడం కూడా అంత కరెక్ట్ విధానం కాదు ఈ హోటల్ సేల్స్ని కంపేర్ చేయడంలో. ఎందుకంటే పాన్ ఇండియా లాక్డౌన్లో ఉండడం వల్ల ఆ నెంబర్ చాలా 22 crores ఉండింది సేల్స్. సో అది కంపేర్ చేయకపోవడం చాలా బెటర్. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం మళ్ళీ వేవ్ 2 వల్ల డిగ్రో అయింది. అదే అగ్రి బిజినెస్ చూస్తే Q1 FY22 సేల్స్ వచ్చేసి 4,091.27 crores. అది ఇయర్ ఆన్ ఇయర్ 9.22%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 21.44%తో గ్రో అయింది. సో ప్రాబబ్లీ మొత్తం సెక్టర్లో ఈ అగ్రి సెక్టర్ ఒకటి బోత్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా గ్రో అయింది. అదే పీబీఐటీ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ చూస్తే Q1లో 195.7 crores ఉండేది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 9.35%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 3%తో గ్రో అయింది. అదే పేపర్ అండ్ ప్యాకేజింగ్ చూస్తే సేల్స్ వచ్చేసి 1,582.65 crores. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 54.19%తో గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే 4.43%తో డిగ్రో అయింది. అదే పీబీఐటీ చూస్తే ఈ సెగ్మెంట్లో Q1 FY22కి పీబీఐటీ వచ్చేసి 392.83 crores. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 145.52%తో గ్రో అవుతాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 21.62%తో గ్రో అయింది. సో మళ్ళీ ఈ సెగ్మెంట్లో కూడా పేపర్ అండ్ ప్యాకేజింగ్లో సేల్స్ వచ్చేసి 54%తో గ్రో అవుతాయి. పీబీఐటీ వచ్చేసి 145%తో గ్రో అయింది. సో ఇక్కడ కూడా ఆపరేషన్ లివరేజ్ అనేది కొంచెం వర్కౌట్ అవుతుంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కూడా చూసినట్లయితే 4%తో సేల్స్ డిగ్రో అయితే, కానీ పీబీఐటీ మాత్రం 21%తో ఇంక్రీజ్ అవుతుంది, గ్రో అయింది. సో ఇది కంపెనీకి ఇప్పుడున్న కండిషన్స్లో ఒక మంచి మార్జిన్స్ అనేవి ఈ సెగ్మెంట్లో కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఐటీసీ కంపెనీ ఫర్ ద ఫస్ట్ టైం ఐటీసీ ఇన్ఫోటెక్ రిజల్ట్స్ కూడా ఈ క్వార్టర్లో అనౌన్స్ చేసింది. జనరల్గా ఐటీసీ ఇన్ఫోటెక్ రిజల్ట్స్ అనేది కంపెనీ ప్రతిసారి యాన్యువల్ రిపోర్ట్లో అనౌన్స్ చేసేవారు. కానీ ఈసారి స్పెసిఫిక్గా క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో ఇన్ఫోటెక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే సేల్స్ ఈ క్వార్టర్లో 696 crores ఉంటే కంపేరబుల్లీ లాస్ట్ క్వార్టర్ Q1 FY21లో సేల్స్ వచ్చేసి 573.78 crores. అంటే సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ 21.3%తో గ్రో అయింది. అదే ఎబిటా వచ్చేసి ఈ క్వార్టర్లో 196 crores ఉంటే Q1 FY21కి 109.50 crores ఉండింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 79%తో ఎబిటా అనేది గ్రో అయింది. అదే ఎబిటా మార్జిన్ వచ్చేసి ఈ క్వార్టర్లో 28.16% ఉంటే లాస్ట్ Q1 FY21లో 19.08% ఉండింది. అంటే ఎబిటా మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ 908 basis pointsతో ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సేల్స్ 21.3%తో గ్రో అవుతే ఎబిటా మాత్రం 79%తో గ్రో అయింది. సో ఆపరేటింగ్ లెవరేజ్ అనేది ఇన్ఫోటెక్లో కూడా ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోయింది.
సో పర్టికులర్గా ఒక కంపెనీ ఈసారి క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్ఫోటెక్ని కూడా యాడ్ చేసిందంటే సో ఇన్ఫోటెక్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇలా ఉన్నాయి, లేకపోతే కంపెనీ దీనికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా ఇప్పుడు ఐటీసీ నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ లివర్స్ ఏంటంటే సిగరెట్స్ తర్వాత అందరూ ఎఫ్ఎంసీజీ అని అంటారు. సో రీరేటింగ్ కానీ అంతా కూడా ఎఫ్ఎంసీజీ బిజినెస్ పైనే ఉంది కూడా. కానీ ఇప్పుడు ఎఫ్ఎంసీజీ బిజినెస్తో పాటు మనం ఐటీసీ ఇన్ఫోటెక్ బిజినెస్ పైన కూడా ఒకటి మనం దీన్ని ఎలా గ్రో అవుతుంది, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ఆపరేటింగ్ లెవరేజ్ ఇంకెంతగా ప్లే అవుతుందో అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. సో ఈసారి ఏం జరిగిందంటే ఐటీసీ లాస్ట్ ఇయర్ 2020లో లాక్డౌన్కి కొన్ని రోజుల ముందు కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది వాళ్ళ సొంతగా వెబ్సైట్లో కూడా కామర్స్ బిజినెస్. సో అదే కాకుండా ఓవరాల్ కామర్స్ బిజినెస్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే వీళ్ళ సొంత వెబ్సైట్లో కానీ చూసుకుంటే టోటల్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ అనేది కామర్స్ ద్వారా వచ్చేది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు కామర్స్ బిజినెస్ అనేది ఎఫ్ఎంసీజీ రెవెన్యూలో 8%కి గ్రో అయింది. అంటే ఇప్పుడు ఓవరాల్ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో కామర్స్ బిజినెస్ అనేది 8%. అలాగే ఇంకోటి ఏంటంటే ఈసారి ఐటీసీ ఇన్ఫోటెక్లో 2021లో ఉన్న బల్క్ డీల్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ డీల్స్ అవి 2019 కన్నా 4 టైమ్స్లో ఉంది. అంటే 2 ఇయర్స్లో ఆ బల్క్ డీల్స్ అనేది ఆల్మోస్ట్ 4 టైమ్స్కి ఇంక్రీజ్ అయింది. అలాగే ఇంకోటి అప్డేట్ సిగరెట్స్ విషయానికి వచ్చేసి రూరల్ స్టాకిస్ట్ అంటే ఎవరైతే రిటైలర్స్ ఈ స్టాక్ పెట్టుకొని సేల్ చేస్తారో వాళ్ళ నెట్వర్క్ అనేది ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయిపోయింది లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్ కంపేర్ చేసుకుంటే. అలా కాకుండా ఇంకోటి రూరల్ సర్వీసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో 1.2xతో ఇంక్రీజ్ అయింది. 1.2x అంటే ఆల్మోస్ట్ 20%తో సర్వీసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఐఐవిఎల్ ఐటీసీ ఇండివిజువల్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కరెంట్ ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎక్కడంటే మైసూర్లో ఈ నికోటిన్ అండ్ నికోటిన్ డెరివేటివ్ ప్రొడక్ట్స్ యూఎస్ అండ్ యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి. సో ఈ పాయింట్స్ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చిన అనౌన్స్మెంట్స్ పర్టికులర్గా ఈ Q1 FY22లో. సో మిగతా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా లేకపోతే లాస్ట్ కొన్ని క్వార్టర్స్గా ఎఫ్ఎంసీజీ ఎబిటా మార్జిన్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో కంపెనీ ఇప్పుడున్న ఏదైతే మొత్తం లాస్ట్ 1 ఇయర్లో స్టాక్ మార్కెట్ మొత్తం ఇంక్రీజ్ అవుతున్నా సరే, ఒక బుల్ మార్కెట్ ఫేస్లో ఉండే అన్ని స్టాక్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నా సరే, ఇంకా ఐటీసీ మాత్రం అదే 200 to 230 లెవెల్లోనే ఇంకా ఉండింది. సో ఈ కంపెనీకి రీరేటింగ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ పై ఏదైతే వీళ్ళ కోర్ ఫోకస్ ఉందో దానిలో రిజల్ట్స్ ఇంకా బాగా రావాలి. ఏదైతే మార్జిన్స్ ఉన్నాయో ఎబిటా మార్జిన్ కానీ ప్యాట్ మార్జిన్ కానీ అవి ఎంతగా ఇంప్రూవ్ అవుతే కంపెనీ రీరేట్ అవ్వడానికి అంత ఛాన్స్ ఉంది. సో ఇది ఏది కూడా స్టాక్ అడ్వైస్ కొనడానికో లేదా అమ్మడానికో చెప్పింది కదండి, జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఒకవేళ మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.